ఐదుగురు ఆడవాళ్లతో ముడిపడిన గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఎమోషనల్ గా చూపించాలని చేసిన ప్రయత్నమే టాక్సిక్ మూవీ. వినడానికి ఈ లైన్ బాగున్నా కానీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాత్రం ప్రాపర్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లేకుండా టాక్సిక్ మూవీని రూపొందించడం జరిగింది. చాలా వరకు యాక్షన్ సన్నివేశాల మధ్య స్టోరీని ఇరికించాలని చేసిన ప్రయత్నం వర్కౌట్ అవ్వలేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదన్నట్టుగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం మనల్ని బాగా ఇరిటేట్ చేస్తుంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. రన్ టైం కూడా మరీ ఎక్కువగా ఉంది. చాలా వరకు ట్రిమ్ చేసే అవకాశం ఉన్నా డైరెక్టర్ ఆ దిశగా ఆలోచించలేదనిపిస్తుంది. టాక్సిక్ మూవీలో ఏమన్నా బాగుంది అంటే యష్ మరియు కియారా మధ్య వచ్చే సన్నివేశాలు, అలాగే సినిమాటోగ్రఫీ అని చెప్పొచ్చు. చాలా మంది యాక్టర్లు ఉన్నా కానీ ఎవరిని కూడా అంత బాగా వాడుకోలేదు. యష్ మాత్రం 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చాలా బాగా నటించాడు. కానీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాత్రం యష్ లాంటి యాక్టర్ ఇమేజ్ ని అడ్డం పెట్టుకొని చేసిన అండర్ వెల్మింగ్ ప్రాజెక్టు టాక్సిక్ అని చెప్పొచ్చు. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.